ఈరోజు మాఘ శుక్ల చతుర్థి తిథి ఉంది. దీన్నే తిల చతుర్థి, కుంద చతుర్థి అనే పేర్లతో పిలుస్తారు. అలాగే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి లేదా చతుర్థిని మాఘ వినాయక చవితి లేదా మాఘ వినాయక చతుర్థి అనే పేర్లతో పిలుస్తారు. ఈ సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో, అలాగే గురువారం సందర్భంగా ఈశాన్య దిక్కుకున్న ప్రాధాన్యత ఏంటో, ఈశాన్యంలో ఎలాంటి వస్తువులు ఉంచితే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా మాఘ శుక్ల చవితి లేదా మాఘ శుక్ల చతుర్థి సందర్భంగా దీన్ని తిల చతుర్థి అనే పేరుతో పిలుస్తారని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి ఈరోజు ద్వాదశ రాశుల వారు ఎవరైనా సరే తిలలు, నువ్వులు దానం ఇచ్చుకోండి. ఈరోజు నువ్వులు దానమిస్తే 1,000,000 సార్లు నువ్వులు దానం ఇచ్చిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అంతటి శక్తి ఈ తిల చతుర్థికి ఉంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా అందరూ కూడా కేజింబావు నల్ల నువ్వులు నల్లటి వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వండి. తిల చతుర్థి సందర్భంగా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే మాఘ శుక్ల చతుర్థి తిథిని కుంద చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. కుంద పుష్పములు అంటే మల్లెపూలు అనే అర్థం ఉంది. అంటే ఈరోజు ఈశ్వరుణ్ణి మల్లెపూలతో పూజించడం ద్వారా శివానుగ్రహం కలిగి సమస్త శుభ ఫలితాలను పొందవచ్చు. కుంద చతుర్థి సందర్భంగా అందరూ ఇంట్లో ఈశ్వరుడి దగ్గర దీపాన్ని వెలిగించి మల్లె పుష్పాలతో ఈశ్వరుణ్ణి పూజించి ఈశ్వరుడికి చిమ్మిలి నైవేద్యం సమర్పించి ఈరోజు పగలు ఉపవాసం ఉండి సాయంకాలం పూట ఆకాశంలో నక్షత్ర దర్శనం చేసుకొని ఆ తర్వాత ఆహారాన్ని స్వీకరించండి. ఇలా మల్లె పుష్పములతో ఈశ్వరుణ్ణి పూజించి నక్తం ఉన్నట్లయితే శివానుగ్రహం వల్ల ఆర్థికంగా మంచి ప్రయోజనాలు చేకూరితే సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. మాఘ శుక్ల చతుర్థి తిథిని మాఘ వినాయక చతుర్థి లేదా మాఘ వినాయక చవితి అనే పేర్లతో పిలుస్తారని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అంటే వినాయక చవితి రోజు వినాయక పూజ నిర్వహించుకోవటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు వినాయకుడిని పూజించడం ద్వారా వినాయక చవితి రోజు వినాయకుడిని పూజించిన విశేషమైన ఫలితం కలుగుతుంది. అది ఈ రోజుకున్న ప్రాధాన్యత. ఈరోజు గణపతి ఆలయ దర్శనం చేసుకోవటం, గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించటం, గృహంలో గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టి గరిక ఎర్ర పుష్పాలతో గణపతిని పూజించటం, సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. మాఘ వినాయక చతుర్థి సందర్భంగా ఈరోజు గరికపోచలతో గణపతిని పూజించి గణపతి పూజకు వినియోగించిన గరికపోచలు కొన్ని దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై బయటికి వెళితే అద్భుతమైన కార్యసిద్ధిని అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఈరోజు గురువారం కాబట్టి గురువారానికి అధిపతి గురువు, దేవగురువు బృహస్పతికి ఈశాన్యం అంటే ఎంతో ప్రీతిపాత్రం. మనకి గృహంలో ఈశాన్య దిక్కుకు విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. అది శివస్థానం, బృహస్పతికి ప్రీతిపాత్రమైన స్థానం. కాబట్టి ఈశాన్యంలో కొన్ని వస్తువులు ఉంచితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. జీవితంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఎవరైనా సరే ఈశాన్యంలో ఒక చిన్న పాత్రలో బియ్యం పోసిన పాత్రను గృహంలో ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవాలి. దానివల్ల ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అలాగే గృహంలో సానుకూల శక్తులు పెంపొందింపజేసుకోవటానికి, శత్రుబాధలు దృష్టి దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు పోసి ఈశాన్యంలో రాళ్ల ఉప్పు పోసిన గిన్నెను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే తరచుగా ఆ గిన్నెలో ఉన్న రాళ్ల ఉప్పు మారుస్తూ ఉండాలి. ఈశాన్యంలో బియ్యం ఉన్నా రాళ్ల ఉప్పు ఉన్నా అది సానుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే గృహంలో ఎటువంటి దోషాలున్నా ఆ దోషాలన్నీ పోగొట్టుకోవటానికి గురువారం సందర్భంగా ఈశాన్యంలో రాగి చెంబు ఉంచి ఆ రాగి చెంబులో జలం పోస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఈశాన్యంలో రాగి చెంబు ఉంచి దాని మీద స్వస్తిక్ గుర్తు తడి గంధంతో వేసి ఆ రాగి చెంబులో జలం పోసి కొన్ని పుష్పాలు ఉంచి రాగి చెంబును గురువారం ఈశాన్యంలో ఏర్పాటు చేయడం ద్వారా గృహంలో సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పూజ గదిలో కూడా ఈశాన్యంలో లక్ష్మీ, గణపతి, సరస్వతి చిత్రపటాన్ని ఏర్పాటు చేస్తే మంచిది. అలాగే ఈశాన్యంలో ఎవరైనా సరే గురువారం పూట 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించడం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. ఒక గృహానికి ఈశాన్యంలో తులసి మొక్క ఉంటే చాలా మంచిది. ఈశాన్యంలో విద్యార్థులు చదువుకునే గది ఉంటే చాలా మంచిది. అలాగే ఎవరైనా సరే గృహంలో ఈశాన్యంలో తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వంటగది రాకుండా చూసుకోవాలి. అలాగే స్నానాల గది రాకుండా చూసుకోవాలి. ఎలక్ట్రానిక్ వస్తువులు లేకుండా చూసుకోవాలి. అటువంటివి ఈశాన్యంలో ఉన్నట్లయితే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఈశాన్యంలో ప్రత్యేకమైన వస్తువులను ఏర్పాటు చేయటం ద్వారా ఈశాన్యంలో సంపూర్ణంగా ఈశానుడు అనే పేరుతో ఉన్న పరమేశ్వరుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ పాత్రలు కావచ్చు. దేవగురువైన బృహస్పతి అనుగ్రహాన్ని కూడా సిద్ధింపజేసుకోవచ్చు.